ఇక 'పుష్ప' సినిమా రిలీజ్ అయిన 4-5 డేస్ తర్వాత నేనైతే మూవీకి అయితే వచ్చేసాను. ఇక్కడ నేను 6:00 షోకి అయితే వచ్చాను. మేము వచ్చేసరికి అయితే ఇంకా షో అయిపోలేదు. సో కాసేపు వెయిట్ చేసి తర్వాత టికెట్ తీసుకుని అయితే వెళ్ళాము. నిన్న మొన్న అయితే 200 రూపీస్ ఉండేది మా ఊర్లో టికెట్ రేటు. కానీ ఈ రోజు అయితే 100కి చేంజ్ చేశారు. సో అందుకనే ఏ రోజైతే ఏంది అదే సినిమా కదా అనేసి ఈ రోజు అయితే వెళ్ళాము. మేమైతే సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్ టికెట్ రేట్కి బాల్కనీలో కూర్చొని ఎంజాయ్ అయితే చేసామన్నమాట. ఇక 'పుష్ప' సినిమా గురించి చెప్పాలంటే చాలా ఎగ్జైటింగ్గా ఉన్నాను నేను కూడా అందరిలాగే. సో అందరు చెప్పినట్టు ఏముంటుందబ్బా అని అనుకున్నాను. కానీ ఏమీ అంతగా అయితే ఏం లేదు. అల్లు అర్జున్ యాక్టింగ్ మాత్రం సూపర్, తగ్గేదిలే అన్నట్టు చూపించాడు. ఇంకా రష్మిక కూడా తన యాక్టింగ్ తోటి చింపేసిందని చెప్పొచ్చు. కానీ చాలాసేపు అయితే నేను టైటిల్ కోసం వెయిట్ చేశాను. చాలాసేపటి తర్వాత పడింది. ఎంట్రీ అయితే బాగుంది. ఒక 2-3 గూస్ బంప్ సీన్స్ తప్ప అంతగా ఏం లేవు. అంత సీరియస్గా నడుస్తుంది, అంత ఫన్నీ కూడా ఏం లేదు. 'పుష్ప 1' అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఇందులో అయితే పెద్దగా చెప్పుకోవడానికి ఏమీ లేదనిపించింది. ఇంకా ఒక భార్య కోసం అంటే తను అడిగిన ఒక ఫోటో కోసం సినిమా మొత్తం అయితే నడుస్తుంది. మొత్తంగా చెప్పాలంటే ఫ్యామిలీ అండ్ సెంటిమెంట్ రొమాంటిక్ ఫిలిం అయితే చెప్పొచ్చు.